యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం మొదటి భాగం మాత్రమే చదువుకుంటాం. అందరం కలిసి చదువుదాం. గమనించండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. మరొకసారి అదే మాట చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఎక్కే అనుభవంలో ఉండాలి. అప్పుడే మనము క్రైస్తవులంగా, దేవుని ప్రజలంగా, ఆత్మీయ జీవితంలో ఫలించే వారంగా ఉంటాం. ఈ దినాలలో చాలామంది జీవితాల్లో ఎక్కుతున్న అనుభవంలో కనిపించట్లా. మేమెంతో ఎత్తుకు ఎదిగాము, ఎక్కాము, ఇప్పుడు మేమంతా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని చెప్పుకుంటూ దిగజారిన జీవితాలు చూపిస్తున్నాం లోకంలో. క్రైస్తవ జీవితంలో ఈ దిగజారిన స్థితి ఎక్కటం అనేది అభివృద్ధిని చూపిస్తుంది, ఆత్మీయమైన ఉన్నతిని చూపిస్తుంది, దేవుని ప్రజలలో ఒక మంచి సుగుణాలతో వర్ధిల్లిన జీవితాన్ని చూపిస్తుంది. కానీ దానికి భిన్నంగా దిగజారిన స్థితులు. కానీ ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు, సియోను సువార్తను ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, ఎక్కుము. ఈ ఉదయకాల సమయంలో ఈ ఎక్కే అనుభవాన్ని మనము కొంత వాక్య భాగంలో ధ్యానం చేసుకుందాం. ఇది మనకెంతో అవసరమైనటువంటిది. నేటి దినాల్లో ఎక్కుతూ ఉండేటువంటిది మనకు దేవునితో అతి సన్నిహితమైన సంబంధాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆ దేవుడు కూడా మనలను ఎక్కే అనుభవంలో ఉన్నటువంటి వాటి యొక్క ఆశీర్వాదాలే మనకిచ్చాడు. ఎఫెసీ 1:3 మనం చూస్తాం. ఆ దేవుడు మనకేం చేశాడు? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఈ పరము అనేది పైనుంటుంది, ఇది పరలోకము, అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉండేది. ఆ దేవాతి దేవుడు మనకు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకనే ఈనాడు విశ్వాస జీవితంలో మనము భూమి మీదకు చుట్టం కాదు, భూ సంబంధమైన వాటి కొరకు వెతుకులాడటం కాదు. మనం ఏం చేయాలా? కొలసీ 3:1-2 వచనాలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని అపేక్షించండి. కనుక పైనున్న వాటిని అంటే ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని, ఒక ఉచ్చ స్థితిని మనం అపేక్షించే వారంగా ఉండాలా. ఎంతసేపటికి ఏమి తింటామా, ఏమి ధరించుకుంటామా, ఏమి త్రాగుతామా, ఏమి సంపాదిస్తామా అని వెతుకులాటలో ఈనాడు లోకములో దేవుని ప్రజలైన వారు కూడా వెంపర్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటే దిగజారిన స్థితి కనిపిస్తూ ఉంది. కానీ దేవుని ప్రజలు పైనున్న వాటిని అపేక్షించాలి, పరసంబంధమైన వాటిని కోరుకోవాలి. ఆ దేవుడు ప్రేమించి అందుకనే మనకు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఈ పరసంబంధమైన ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయా? కనుక దేవుడు అంటున్నాడు, సియోను సువార్తను ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. ఎవరి సియోను? సియోను అంటే ఎవరండి? దేవుని సంఘము, దేవుని సంఘము, దేవుని ప్రజలు. కనుక ఈనాడు దేవుని ప్రజలు, దేవుని సంఘము ఉన్నత పర్వతానికి ఎక్కే అనుభవంలోనికి రావాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఎక్కే అనుభవంలోనికి వచ్చి కొన్ని ఆత్మీయమైన మేళ్లను మనము పొందుకుందాం. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు వీడు ఎక్కుతున్నాడా, దిగుతున్నాడా? దేవుని వాక్యంలో ఏమి రాయబడింది? వాడు దిగుతూ వెళ్ళినట్టుగా చూస్తాం కదా. మంచి సమరని కథలో ఉన్నతమైన అనుభవంలో నుండి విశ్వాస అయ్యుండి ఉన్నతమైన స్థానంలో యెరూషలేములో ఉన్న వీడు ఒక దినాన యెరికోకు దిగుతూ పోతున్నాడు. దిగటం అనేది నష్టదాయకమైంది. కనుక ఈనాడు మనం దిగే వారంగా ఉండొద్దు, ఎక్కాల.
ఒక పాపి ఉన్నాడు. అదే యెరికోలో యేసుప్రభు వస్తున్నాడు ఆ మార్గం గుండా. ఏం చేశాడు ఆయన పేరేంటో తెలుసా? జక్కయ్య. ఏం చేశాడు? వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు కదా. అతను క్రిందన్నవాడు పైకెక్కాడు. అంటే ఎక్కే అనుభవాన్ని జక్కయ్య ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఏం చూశాడు? యేసుప్రభుని చూశాడు. యేసుప్రభు దృష్టిలో పడ్డాడు. యేసుప్రభు చేత పిలువబడ్డాడు. చివరకు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఏం దొరికింది జక్కయ్యకు? రక్షణ దొరికింది. ప్రభు అంటాడు కదా, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. లూకా 19:8 చూస్తాం. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణ? అతను ఎక్కే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కాడు, ప్రభువును కనుగొన్నాడు, ప్రభు చేత ఆకర్షించబడ్డాడు. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో కూడా మనము ఎక్కుతూ ఉంటే, ఈ ఉన్నత పర్వతము, ఈ ఉన్నత స్థానాల్లోనికి మనం ఎక్కుతూ ఉంటే, ఆ ఎక్కిన ప్రదేశంలో, ఆ ఉన్నత శిఖరములో దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రశాంతతను మనము అనుభవిస్తాం. మనకు మేలు కలుగుతుంది. ఈ ఉన్నత పర్వతాల్లో 2 భాగాలు ఉంటాయి. ఏ పర్వతమైనా పర్వత దిగువ భాగం ఉంటుంది, పర్వత ఎగువ భాగము, ఆ శిఖరం ఉంటుంది. దిగువ భాగంలో ఏముంటాయి? పర్వతానికి దిగువ భాగంలో గాలులు వీస్తాయి, అలజడులు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, వన్య మృగాలు, క్రూర మృగాలు ఉంటాయి పర్వతం దిగువన. అంటే లోకము యొక్క ఈ స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే పర్వత శిఖరములో ఒక ప్రశాంతత ఉంటుంది, ఒక నెమ్మది ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. అందుకనే మోషేని దేవుడు ఏమంటాడంటే, మీరు నిర్గమకాండం 34:2 చదివితే, మోషే నీవు ఉదయకాలమునకు నీవు వచ్చి ఈ శిఖరం పైన నా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎందుకని? అక్కడ దేవునితో మోషేకు ముఖాముఖి సన్నిధానం జరుగుతుంది, దేవునితో ముఖాముఖి సంభాషణ జరుగుతుంది, దేవుని యొక్క ప్రసన్నత జరుగుతుంది. అందుకని మనము ఎక్కే అనుభవంలోనికి వెళ్ళాలి. ఉన్నత పర్వతము ఎక్కుము. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ ఉన్నత పర్వతాలు, ఈ ఉన్నతమైన స్థానాలు, ఉన్నతమైన శిఖరాలు మనం ఎక్కినప్పుడు మనకక్కడ కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు ఏంటో మనం కొన్ని చూద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి, ఉన్నత పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల ద్వారా దేవుడు మనకు ఆత్మీయంగా ఏ విషయాన్ని ఆయన బోధించడానికి ఇష్టపడుతున్నాడో వాటిని నేర్చుకున్న వారమై మనం ప్రభు బలలో పాలు పొందుదాం. మొదటిగా ఒక పర్వతాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 22, 23 వచనాలు గమనించండి. అతడు, మార్కు సువార్త 15వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అది కరెక్ట్ మీరు చదివేది. మార్కు సువార్త 15వ అధ్యాయము 22, 23, 24 నేను చదువుతాను, గమనించండి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఇక్కడ మనము ఒక పర్వతానుభవాన్ని చూస్తున్నాం. ఒక పర్వతము. ఏం పర్వతం ఇది? గోల్గొతా అంటే కపాలము అనేటువంటి అర్థం వస్తుంది. ఈ గోల్గొతా కొండపైన యేసు ప్రభువుల వారు సిలువ వేయబట్ట మనం చూస్తున్నాం. కనుక ఇది ఏ పర్వతం అంటే కల్వరి పర్వతము. గమనించండి, కల్వరి పర్వతము. ఈ కల్వరి పర్వతము పైన
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకములోని మనుషులందరి పాపముల యొక్క నివారణ కోసమై ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. మానవులందరూ పాపము చేత శాపము చేత నశించిన స్థితిలో ఉన్నవారి యొక్క దుస్థితిని ఆయన చూచి ఆ కల్వరి పర్వతం పైన ఆయన మానవులందరికీ విమోచన క్రయధనముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఈనాడు మన జీవితాల్లో ఈ కల్వరి పర్వతము పైకి మనం ఎక్కామంటే అక్కడ మనకు ఆ రక్తధారలు చిందించిన యేసు ప్రభువు కనిపిస్తాడు. ఆ ప్రభువుతో మన జీవితాలను మనం సరిచేసుకోవటానికి, ఆ ప్రభువు దగ్గర మన యొక్క పాపపు స్థితిని మనము ఒప్పుకొని విడిచిపెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఇవాళ విశ్వాసులమని చెప్పుకొని మన జీవితాల్లో ఎంతమంది ఈ కల్వరి పర్వతాన్ని ఎక్కిన అనుభవంలో ఉన్నారు, పాపాలు క్షమించబడిన అనుభవంలో ఉన్నారు, విమోచించబడిన అనుభవంలో ఉన్నారు. ఈ ఎక్కిన అనుభవం లేకుండానే, ఈ కల్వరి పర్వతం ఎక్కకుండానే ప్రభు నీ కొరకు కార్చిన ఆ రక్తంలో పాలు భాగం ఉందా? ప్రభువు నీ కొరకు నలగొట్టుకున్న శరీరంలో పాలు భాగం ఉందా? కనుక ఈ కల్వరి పర్వతం మనకి ఏమి నేర్పిస్తుందనంటే, ఆ కల్వరి పర్వతం దగ్గర మనము ప్రభువుతో మన పాపాలు విడిపించుకోవటమే కాకుండా, ప్రభువుని మనం రక్షకునిగా ఎరగటమే కాకుండా, అక్కడ ఒక నూతనమైన తీర్మానం, ప్రభువా ఇక నేను తిరిగి పాపము చేయను, ఇక నేను తిరిగి లోకములోనికి వెళ్ళను, కనుక నీ కల్వరి కొండ అనుభవంలోనికి నేను వస్తున్నాను, నేను నీ బిడ్డగా ఈ లోకములో నీ సాక్షిగా జీవిస్తాననేటువంటి ఒక నూతన తీర్మానము, ఒక ఒప్పుకోలు కూడా అవసరమై ఉంటుంది. ఇది లేకుండా పైకి ఎలా వెళతాం మనము? అసలు ఈ మొదటి పర్వతానుభవం మన జీవితంలో లేకపోతే మనం పరలోకానికి వెళతాం. మనం ఎలా పైన ఉన్నటువంటి ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలుగుతాం? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కనుక ఉన్నత పర్వతము ఎక్కుము. ఈ కల్వరి పర్వతము ఎక్కే అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు మనం రక్షించబడిన వారంగా అక్కడ సిద్ధపరచబడతాం. మన జీవితాలు అక్కడ ప్రభువుతో సరిచేసుకోవటం జరుగుతుంటుంది. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, 1 యోహాను 1:9 వ్రాయబడినట్లుగా, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఈ దేవునిలో ఉన్న ఈ 2 సుగుణాలే మన పాపాలు క్షమించబడటానికి కారణమవుతుంది. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ కల్వరి పర్వతం యొక్క అనుభవంలోకి మనం ఎప్పుడు వస్తాము? అది ఎక్కినప్పుడు. అక్కడ నీ కొరకు నా కొరకు ప్రభువు ఆ సిలువలో వేలాడుతూ తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములను నివారించటానికి అలాగే మన కొరకు కనిపెట్టుకొని చూస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఈ ఉన్నత పర్వతం యొక్క ఎక్కే అనుభవంలో ఈ కల్వరి పర్వతాన్ని మనం ఎక్కుతూ రావాలి. అంతకు మించి మన తీర్మానాలు కూడా ఉండాలి. ఎందుకంటే ఈనాడు లోకంలో చాలామంది అనేక మంది తీర్మానాలు చేస్తూ మరలా లోకంలోనికి మరలిపోయే పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. అటువంటి దుస్థితి మనకు ఉండకూడదు. ఇప్పుడు బబులోనులో దానియేలు ఆయన స్నేహితులు ఒక శ్రేష్టమైన తీర్మానం చేశారు. మేము అపవిత్రపరచుకోకుండా, అది ఎంతటి దివ్యమైన భోజనమైనా సరే, రాజు భుజించే భోజనం కానీ, ఆ రాజు చేసే పానము, ఆ ద్రాక్షరసం కానీ మేము ఇక ఎన్నడూ త్రాగము. అది వాళ్ళ తీర్మానం అయ్యింది. అలా వాళ్ళు వాళ్ళ పవిత్రతను కాపాడుకుంటూ ఒక నూతన తీర్మానం చేసుకున్నారు. ఈ సమయంలో నీ తీర్మానం, నా తీర్మానం ఏమై ఉంటుంది? ఆ కల్వరి కొండ ఎక్కిన అనుభవంలోకి వచ్చిన తర్వాత రూతు ఉన్నది. ఆమె తీర్మానం ఒకటే, నేను తిరిగి మరలా మోయాబు దేశమునకు వెళ్ళను. తన అత్తయ్యను నయోమితో వస్తూ తను చేసుకున్న తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నివసించు చోట నేను నివసిస్తా, నీవు మృతి పొందే చోట నేను మృతి పొందుతా, నేను తిరిగి ఇంకా ఇప్పుడు మోయాబుకు మరలా వెళ్ళను. ఈనాడు విశ్వాసలంగా మన జీవితాల్లో
ఇటువంటి తీర్మానం దేవునితో మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవటమే కాకుండా, మన పాపముల నుంచి మనం విడుదల పొందటమే కాకుండా, మన శ్రేష్టమైన తీర్మానంగా ఈ కల్వరి కొండ అనుభవం మనకు ఉండాలి. ఈ కల్వరి కొండ ఎక్కిన ఈ అనుభవంలో ఇటువంటి శ్రేష్టమైన ఈ తీర్మానంలోనికి మనం రావాలి. అది మనకు ఆశీర్వాదం. కనుక ఉన్నత పర్వతం ఎక్కుము. దేవుని సంఘమా, సియోను ఉన్నత పర్వతం ఎక్కుము, ఉన్నత పర్వతం ఎక్కుము. ఈ స్థితిని మనము తెలుసుకుందాం. ఇక రెండవ పర్వతం యొక్క అనుభవాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించండి. ఆయన అబ్రహామా అని పిలువగా, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. చాలు. ఇక్కడ మోరియా పర్వతం చూస్తున్నాం. రెండవది, ఈ మోరియా పర్వతము ఎక్కటం వలన మనకు కలిగే అనుభవం ఏంటంటే, మన స్వయమును సిలువ వేసే అనుభవంలోనికి మనం రావాలి. మన స్వయమును త్యజించే అనుభవంలోనికి మనం రావాలి. ఈనాడు మనుషులలో భూ సంబంధమైన వాటి కొరకు వేగిరపడుచు, తాపత్రయపడుచు, అధికంగా ప్రేమించే వాటిని సమకూర్చుకుంటూ అవే లోకముగా భావిస్తూ దేవునికి దూరస్తులైతున్నటువంటి వారికి ఈ మోరియా పర్వతం యొక్క ఎక్కిన అనుభవం ఏంటంటే, అక్కడ మనం ప్రేమించేదానిని, మన స్వయమును మనము త్యజించాల, నరికివేయాల. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఎలా ప్రేమించాడు? ఎంతగానో ప్రేమించాడు. ఎందుకని? వృద్ధాప్యములో లేక కలిగినటువంటి వాగ్దాన పుత్రుడు. అటువంటి వాగ్దాన పుత్రుడిని కూడా దేవుడు అడిగినప్పుడు, మోరియా పర్వతాలలో ఒక దాని మీద వెళ్ళి ఇస్సాకును నా కొరకు బలి ఇవ్వమన్నప్పుడు తను వెళ్ళి బలి అర్పించడానికి ఇష్టపడి సిద్ధపడ్డాడు. కనుక మోరియా పర్వతం యొక్క ఎక్కిన అనుభవం మన జీవితాల్లో మనము మనకున్నటువంటి ఆధిక్యతలన్నిటినీ, మనకున్నటువంటి అంతస్తులన్నిటినీ, అధికారములన్నిటినీ మనము త్యజించే వారంగా ఉండాలా. స్వయమునకు సిలువ వేసుకునే వారంగా ఉండాలా. ఇది చాలామందికి ఇష్టం ఉండదు. ఈ సిలువ జీవితము అనేకులలో లేకపోవటం వల్లనే శరీరము అది పైకి ఎగుస్తూ ఉంది. అందుకనే ఆత్మీయ జీవితంలో ఎక్కటానికి బదులుగా దిగజారిపోయే స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కనుక మోరియా పర్వత అనుభవం మన జీవితంలో ఉన్నదా? మన స్వయానికి, మన ఇష్టానికి, మనం ప్రేమించేదానికి మనం సిలువ వేసుకోగలుగుతుంటున్నామా? కొంతమంది ఏదైతే ప్రేమిస్తూ ఉంటారో, ఏదైతే ఈ భూమి మీద కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారో, అది స్నేహమే కావచ్చు, అది వివాహమే కావచ్చు, అది మరి ఏదైనా ఇతరమైన ఆర్థిక లాభం చేకూర్చే ఒక ఉద్యోగమే కావచ్చు, సిలువ వేసుకోవటానికి ఇష్టపడరు. ఒకవేళ దేవుడు హెచ్చరిస్తే ఆ ప్రయోజనం పోతుందని చెప్పేసి చాలామంది దేవుని మార్గాల నుంచి తప్పిపోయే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు అధికంగా ప్రేమించేదాన్ని నువ్వు దేవుని కొరకు ఇష్టపడి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవునికి ప్రాధాన్యతనిచ్చి, అబ్రహాము వలె అలా త్యజించటానికి ఇష్టపడితే నీవు ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థాయిలోనికి, స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇదే మోరియా పర్వతం మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైనటువంటి పాఠము. కనుక ఇది మనం ఎక్కితే కదా అక్కడ నీకు ఈ యొక్క స్వయమును ఎలా అబ్రహాము త్యజించాడో నీకు అర్థమయ్యేది. ఇవాళ ఎక్కే అనుభవంలో లేకుండా మనము పై భక్తితో ఈ ఆత్మీయమైనటువంటి సత్యాలలోనికి వెళ్లకుండా మన జీవితాలను దాటవేసుకుంటున్నాం. అందుకనే ఆత్మీయమైన ఉన్నత స్థితిని మనము గ్రహించలేకపోతుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ మోరియా పర్వతం యొక్క అనుభవము అదే మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈ సమయమందు
ఈ సత్యాలు మనం తెలుసుకున్నాం. అప్పుడే ఈ ఉన్నత పర్వతాలు ఎక్కే అనుభవంలోనికి మనం వెళతాం. అప్పుడు దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఆయన ప్రసన్నతను, ఆయన ప్రశాంతతను, ఆయన ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోగలుగుతాము అనే సంగతిని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇకపోతే 3వ పర్వతం యొక్క అనుభవం చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనం గమనించండి. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండము చాలు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఉదయమున నీవు సిద్ధపడి నీవు ఆ సీనాయి కొండ ఎక్కి అక్కడ నా సన్నిధిని నీవు నా కొరకు వేచి ఉండు. ఈ సీనాయి కొండ అనుభవం మనకి ఏం తెలియచేస్తుందంటే, ఇది దేవుని ఆరాధించేటువంటి స్థలం. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మీరు ఈ పర్వతము మీద నన్ను ఆరాధిస్తారు. ఆ యొక్క బానిస జీవితంలో నుంచి, ఐగుప్తులో నుంచి మీరు విడుదల పొంది మీరు కానానుకు నడిపించబడిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత మీరు ఈ కొండ మీద నన్ను మీరు ఆరాధిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ సీనాయి కొండ అనుభవము ఎక్కటం వలన అక్కడ మనకు తెలియజేయబడుతుంది ఏంటంటే, అక్కడ దేవుడు తన ప్రజలకు విధులను, కట్టడలను, ఆజ్ఞలను ఆయన ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో కొన్ని విధి విధానాలు రూపొందించి వీటి చొప్పున మీరు నడుచుకోండి, అప్పుడు మీరు దీవించబడతారని చెప్పి మోషేకు తన యొక్క ఆజ్ఞలు, విధులు తెలియజేసి అవి తన ప్రజలకు అందేటట్టుగా చేసినాడు. కనుక సీనాయి కొండ మీదనే మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనం పొందుకుంటూ వచ్చాం. ఈనాడు దేవుని ప్రజలమైన మనము ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం, సీనాయి కొండ అనుభవం. ఎందుకంటే అదే మొదటి ఆరాధనా కేంద్రం, మొదటి ఆరాధనా స్థలము. అందుకని ఆ ఆరాధనా స్థలములోనే దైవ మందిరం కట్టబట్టానికి దేవుడెంతో కృప చూపుతూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయమందు మనము దేవుని ప్రజలంగా ఈ సీనాయి కొండ అనుభవంలో ఆరాధన ఎంత గొప్పదైనటువంటిది, స్తుతించటం ఎంత ధన్యమైనటువంటిది. ఈనాడు అనేక సమాజాలలో ఈ భాగాన్ని కోల్పోతుంటారు. కానీ దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన ఆరాధనా స్థలాన్ని సీనాయిగా ఏర్పాటు చేసి అక్కడ మీరు ఆరాధించండి అని చెప్పినటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక అది మనం గమనించేటువంటిది. అందుకనే అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఆరాధిస్తారు. అందుకనే అది ఆరాధన కేంద్రంగా సీనాయి అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిర్గమ 3:12లో మనం ఆ సంగతి చూస్తూ ఉంటాం. అది ఈ పర్వతము మీద, అంటే ఈ సీనాయి పర్వతం మీద మీరు దేవుని సేవిస్తారు, మీరు దేవుని ఆరాధిస్తారు. మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటలు. అందుకనే సీనాయి అది ఆరాధనా స్థలముగా మనకు ఉంది. ఈనాడు మన జీవితాల్లో ఈ ఆరాధన కలిగి ఉంటున్నామా? ఈ సీనాయి పర్వతము ఎక్కిన అనుభవంలో మనం ఎంతమంది మీ ప్రభువును, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటున్నాం? మనం మొట్టమొదటి ఆరాధన ఎప్పుడు జరిగిందో తెలుసా? మీరు నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ చూస్తాం. ఎర్ర సముద్రంలో ఫరో తన సైన్యం అంతా మునిగిపోయిన తర్వాత, వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభువుని ఎంతో స్తుతించారు, ఎంతో ఆరాధించారు. ఆ ఆరాధనలో మిరియాము తను తంబురలతో, సితారలతో చూడండి ఆ మాట, నిర్గమకాండము 15వ అధ్యాయము.
ఉమ్. ఆ. ఆ. కనుక అలా ఆరాధిస్తూ వచ్చారు. మొదటి ఆరాధన మనం చూస్తాం. బానిస బ్రతుకు నుంచి విడుదల పొందిన తర్వాత, శత్రు సమూహముల నుంచి దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత, ఇక వారికి శత్రు భయం లేని వారినిగా ఎర్ర సముద్రం దాటించిన తర్వాత, వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవిగా వాళ్ళు తంబురలతో, సితారాలతో, మిరియాము తన చెలికత్తెలతో ఇశ్రాయేలీలందరూ కూడా నాట్యమాడుతూ ఆరాధన చేస్తూ ఆయన సేవించినట్లుగా మనం చూస్తాం. ఈనాడు ఈ అనుభవం మనకుంటే, ఈ సీనాయి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధిస్తాం. మనం ఆరాధిస్తూ ఉంటే మన ముఖ ప్రకాశము వెలుగుతూ ఉంటుంది. మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు రేయింబగళ్ళు అక్కడ గడుపుతూ వచ్చినప్పుడు మోషే యొక్క ముఖం ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. అక్కడ 34వ అధ్యాయంలో చూడండి, ఆ యొక్క నిర్గమకాండ 34వ అధ్యాయము 35వ వచనం. మోషే ముఖచర్మ ప్రకాశించింది. ఎందుకని? సీనాయిలో దేవునితో ఆ పర్వత శిఖరం మీద మోషే అన్ని రాత్రింబగళ్ళు ఉన్నప్పుడు, ఆ యొక్క ఆరాధనలో ఆ ప్రభువుతో ఆయన గడిపినప్పుడు ఆయన ముఖ ప్రకాశం. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో ఈ శ్రేష్టమైన ఆరాధన కలిగి ఉంటే వారి యొక్క ముఖ ప్రకాశతను మనం చూస్తాం. కనుక సీనాయి కొండ యొక్క ఎక్కే అనుభవము దేవుని ఆరాధించేటువంటి ఆ గుణము, దేవుని ఆరాధించేటువంటి ఆ అనుభవం మనం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలైన వారికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన కట్టడలు, నియమాలు, విధులు అన్నీ కూడా మనము పొందుకున్నాం. ఈనాడు మన చేతుల్లో ఈ శ్రేష్టమైన గ్రంథం ఉందంటే ఇది దేవుడు మనకిచ్చిన కట్టడలను బట్టి వాటి చొప్పున నడుచుకోవటం చేత మన ఆత్మీయ జీవితాలు ఒక ఉన్నతిలో ఉంటున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీనాయి కొండ అనుభవంలో నుంచే మొట్టమొదటిసారి తన ప్రజలైన వారికి మోషే ద్వారా దేవుడిచ్చిన విధులు, కట్టడలు ఆ సీనాయి కొండ నుంచే తీసుకొని రాబడిన కారణాన ఇవాళ మన చేతుల్లో ఈ శ్రేష్టమైన దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆ విధులతో, ఆయన యొక్క కట్టడలతో కూడిన ఆ నియమావళిని బట్టి మనం క్రమముగా నడుచుకునే పరిస్థితి మనకు కలుగుతూ ఉన్నది. ఇది సీనాయి కొండ యొక్క అనుభవం మన జీవితాల్లో. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్నత పర్వతము ఎక్కుము. ఈ ఎక్కే అనుభవంలో ఒక్కొక్క పర్వతం నుంచి ఒక్కొక్క ఆత్మీయమైన సంగతి మనము ఎరిగిట కారణాన, తెలుసుకోవటం వలన మన ఆత్మీయ జీవితము ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో మేలును పొందుకుంటుంది. ఇది మనం చూస్తుంటున్నటువంటి మాట. ఇక 4వ పర్వతం యొక్క అనుభవం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం గమనించండి. అయితే దేవుడు ఏలియాతో చెప్తున్నాడు. గమనించారా ఈ సంగతి? కనుక 18వ అధ్యాయం మొదటి రాజులు 19వ వచనాలు అంటాడు, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఈ కర్మెలు పర్వతం యొక్క అనుభవము మనకేం తెలియచేస్తుందంటే, ఎప్పుడైతే ఈ బయలు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా కర్మెలు పర్వతం పైకి వచ్చారో, ఏలియా కొన్ని సెకండ్ల ప్రార్థన చేశాడు. అక్కడ మీరు చూస్తారు, ఆ 18వ అధ్యాయం 46వ వచనంలోనే, దేవా ఇవన్నీ ఈ కార్యాలు నీ సెలవు చొప్పున నేను ఎలా చేశానో ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుని సంబంధిగా ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఈ యొక్క బెట్టు ఏదైతే ఉందో, ఈ యొక్క మరి టాస్క్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో ఏలియా ఓడిపోయాడనుకో, ఒక్క ముక్క కూడా మిగల్చిన వాళ్ళు బయలు ప్రవక్తలు అన్ని 100 మంది. అక్కడ ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్లో కొద్ది సెకండ్ల ప్రార్థన ఏం జరిగిందంటే ఆకాశం నుంచి అగ్ని దిగిరావటం మనం చూస్తాం.
ఆ కర్మెలు పర్వతం పైన అగ్ని దిగి వచ్చింది. శత్రు సైన్యమనంతటిని కూడా సమూలంగా నశింపచేసింది. అప్పుడు జనులందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఒప్పుకోవటం మొదలుపెట్టారు. ఇవాళ మన జీవితాల్లో ఈ కర్మెలు పర్వతం యొక్క అనుభవం మనకి ఏమి నేర్పిస్తుందనంటే, ఆ అగ్ని దిగి వచ్చే అనుభవము. ప్రభువే చెప్పాడు, నేను ఈ భూమి మీదకు అగ్ని వేయ వచ్చానని. ఆ అగ్ని పెంతెకొస్తు దినాన మనం చూస్తాం. నాలుకలుగా విభాగించబడిన ఆ అగ్ని, ఆ పరిశుద్ధాత్మ తన ప్రజలైన వారందరి మీదకి దిగినప్పుడు వారు శక్తిని అందినటువంటి స్థితి. కనుక కర్మెలు పర్వతం యొక్క అనుభవము అగ్ని దిగివచ్చుట మనం చూస్తుంటున్నాం. అట్టి పరిశుద్ధాత్మ ఒప్పుకోలు ద్వారా ఆయన దేవుడు రక్షకుడని ఒప్పుకునే అనుభవంలోనికి మనం వస్తున్నాం. ఇవాళ మనము ఈ అనుభవాన్ని సంపాదించుకోవాలి. కర్మెలు పర్వతం పైకి వచ్చినప్పుడు దేవుడు తన అగ్నిని చేసి, అందుకనే ఇవాళ పామరులమైన బలహీనులమైన మన జీవితాలని ఆయన ఏం చేశాడంటే అగ్ని జ్వాలలుగా. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనించినప్పుడు అక్కడ చూడండి ఏమని రాయబడింది. అక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అవును, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసేటువంటి వాడు. అందుకనే యేసు ప్రభు కూడా లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం అంటాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటాడు. అది వేయాలి, ఇప్పటికే మండుచు ఉండాలని నేను కోరుచున్నాను అంటాడు ప్రభు. అంటే ప్రభు యొక్క ఆకాంక్ష కూడా అదే. మనమందరము కూడా అగ్నిని పొందుకునే వారంగా, ఆయన శక్తిని పొందుకునే వారంగా, ఆయనకు ప్రచండమైనటువంటి అగ్ని జ్వాలలుగా మారే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆనాడు కర్మెలు పర్వతం మీద అట్టి ప్రచండమైన అగ్ని ఆ శత్రు సమూహాన్ని దహించి వేసింది. అంటే కర్మెల పర్వతం ద్వారా మనకి ఏమి అనుభవం వస్తుందనంటే, శత్రు సమూహం పైన విజయం కర్మెలు పర్వతం పైన మనం పొందుకుంటున్నాం. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ ఎక్కే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, ఈ కర్మెల మీదకు మనం వచ్చినప్పుడు శత్రువును మనము ఓడించగలుగుతాం. శత్రువు ఎదుట మనము విజయం పొందుతాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన యొక్క ప్రజలను శత్రువులపైన అగ్ని జ్వాలలుగా రగిల్చి వారికి శక్తినిస్తాడు. అందువల్ల లోకము ఆయనను దేవుడుగా గుర్తిరుగుతుంది. ఈనాడు సామాన్య విశ్వాసులు కూడా ఒక అద్భుతమైన సాక్ష్యం ద్వారా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, లోకం ఎందుకు కదిలించబడతా ఉంది, లోకం ఎందుకు ఆయన గొప్ప దేవుడని ఒప్పుకుంటుంది అంటే, తన బిడ్డలను అగ్నిజ్వాలలుగా మార్చేవాడు ఆయనే. అటువంటి ఒక సామాన్యుడైన బలహీనుడైన ఒక మనుష్యుణ్ణి ఆ పర్వతం పైన అంత అగ్నిజ్వాలగా మార్చాడు దేవుడు. ఇవాళ ఇదే అనుభవాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలి. ఈ కర్మెల పర్వతం ఎక్కే అనుభవమో అదే. శత్రువు పైన విజయమే కాదు, ఆ యొక్క అగ్ని జ్వాలలు మనలను ప్రభావితం చేస్తాయి, మనల్ని శక్తిమంతులుగా చేస్తాయి. ఆ ఆత్మ మనలను నడిపిస్తుంది. తద్వారా లోకములో అనేక మంది ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు. ఆ దినాన ఇశ్రాయేలీయులందరూ అదే ఆ అద్భుతాన్ని చూసినప్పుడు, శత్రు సంహారం జరిగినప్పుడు ఆ యొక్క ఆషేరాదేవి ప్రవక్తలు కానీ, ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలు కానీ, ఆ యొక్క యెజబెలు ద్వారా పంపబడి ఏలియాను సమూలంగా నాశనం చేయడానికి పంపిన వారందరిని కూడా దేవుడు నాశనం చేసినప్పుడు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటూ సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఈరోజున మన జీవితాలు ఇటువంటి అగ్ని జ్వాలలుగా మార్చబడే అనుభవము ఈ కర్మెల పర్వతం పైన మనకు దొరుకుతుంది అనే సంగతిని మనము తెలుసుకుంటున్నాం. ఇకపోతే 5వ సంగతి చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయము, మరొక పర్వతాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చాలు. ఇది రూపాంతరపు కొండ, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్.
రూపాంతరపు కొండ. యేసు ప్రభు ఒకానొక దినాన పేతురుని, యాకోబుని, ఆయన సోదరుడు యోహాను వెంట పెట్టుకొని ఆ యొక్క కొండపైకి ఎక్కి ఆయన రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ కొండ ఎక్కే అనుభవంలో, ఈ రూపాంతరములో మన జీవితాలు రూపాంతరం చెందాలి. మనం ఏ పేరుతో పిలువబడుతున్నామో ఆ పేరుతోనే కాదు, మనం సాధారణంగా లోకస్తుల పేరుతో పిలువబడుతున్నప్పుడు బాప్తిసం ఇచ్చిన రోజున ఏం చేస్తారు? ఒక ఆత్మీయమైన పేరుని ఇస్తారు కదా. ఆ పేరు దేవుని మహిమార్థమై వాడబడేదిగా ఉంటుంది. అంటే నీవు రూపాంతరం చెందుతున్నావు. లోక సంబంధమైన జీవితంలో నుంచి, లోక సంబంధమైనటువంటి బ్రతుకులో నుంచి నువ్వు మార్చబడి రూపాంతరం చెంది ఒక నూతనమైన వ్యక్తిగా, నూతన పురుషుడుగా, నూతన జీవితంతో దేవుని మహింపరుస్తున్నావు. ఇదే ట్రాన్స్ఫార్మేషన్ అంటే. ఈనాడు ఈ రూపాంతరపు కొండ అనుభవంలో నీవు నేను ఎక్కినప్పుడు మన జీవితాలు రూపాంతరం చెందినవా? ఒక్క పరిశీలన చేసుకుందాం. రూపాంతరపు కొండ అనుభవం నా జీవితంలో ఉందా? అదే పాత జీవితమా? అదే పాత బ్రతుక? అదే పాత క్రియలా? నీవు ఎలా దేవుని బలలో పాలు పొందటానికి సిద్ధపడతావు? నీలో ఈ రూపాంతరము, ఈ చేంజ్ లేకుండా, ఈ మార్పు లేకుండా, ఈ రూపాంతరపు కొండపైన మార్పు అనేటువంటిది దేని ద్వారా వచ్చింది? మొదటగా చూడండి, లూకాసు వార్త. ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనం గమనించండి. ఆ రూపాంతరపు కొండ మీద ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిన చాలు. కనుక రూపాంతరపు కొండ మీద ప్రభు ప్రార్థిస్తూ ఉంటే ముఖరూపం మారింది, చేంజ్ అయింది. గమనించారా? ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది. గమనించారా? అంటే విశ్వాస సంబంధమైన జీవితంలో క్రైస్తవులకు ప్రార్థన అది రూపాంతరం చెందటానికి దోహదపడేటువంటి ఒక సంగతి. మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మన బ్రతుకుల్లో మార్పు వస్తుందండి. రూపాంతరపు కొండపైన ప్రభు ప్రార్థిస్తూ ఉండటం చేత ఆయన ముఖరూపం మారింది, ప్రకాశవంతమానమైంది, దగదగ మెరిసిపోతుంటున్నాడు. కనుక ఈ రూపాంతరపు కొండ అనుభవంలో మనము ప్రార్థనా జీవితం ద్వారా రూపాంతరం చెందాలి అని మనం చూస్తుంటున్నాం. ఇక రెండవదిగా మనలో రూపాంతరత ఎలా వస్తుంది? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం గమనించండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి రూపాంతరము, నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. అది రెండవది. ఈ రూపాంతరత ఎలా వస్తుందంట? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మన జీవితాల్లో మనస్సు మారాలి. దాన్నే తిరగేసి చెప్పితే మారు మనస్సు అంటారు. మనసు మారటం అంటే మారు మనసు. ఎంతమంది జీవితాల్లో ఈ మారు మనసు అనుభవం ఉంది? ఇవాళ ప్రభు బలలో పాలు పొందే వారి జీవితాల్లో నువ్వు మారు మనసు పొందినావంటానికి నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ క్రియ దానికి సాక్ష్యం పలుకుతున్నాయా? నీ మనసు మారి రూపాంతరం చెందిందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అది ఎలా? అందుకనే క్రైస్తవ సమాజాలు అవహేళనకు గురవుతున్నాయి. ఆ నడవడికలో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు, మాటల్లో మార్పు ఉండదు. అనేక మంది జీవితాల్లో, విశ్వాసంలో ఇప్పటికీ కూడా వాక్శుద్ధి సరిగా ఉండదు, భాష సరిగా ఉండదు. ఒక అన్యుడు చూస్తే వీడు నిజంగా క్రైస్తవుడేనా, ఈ మాటలేంటి, ఈ భాష ఏంటి అనుకునేటువంటి స్థితి. ఎక్కడ నీలో రూపాంతరం కలిగింది? నీ మనసు మారి నూతన పరచబడితే అప్పుడు నీకు రూపాంతరం వస్తుంది.
ఈ రూపాంతరపు కొండ ఎక్కే అనుభవంలో నీ జీవితంలో నీ మనసు మారిందా? కనుక మనము ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఇటువంటి ఉన్నత పర్వతం ఎక్కే అనుభవంలోనికి నీ వచ్చినప్పుడు నీ జీవితంలో ఈ రూపాంతరపు కొండ అనుభవం ఉంటే అది ధన్యత. అప్పుడే దేవునితో నువ్వు ఆ గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి సహవాసాన్ని అనుభవించగలుగుతావు. ఇంకా మూడవది రూపాంతరత ఎలా కలుగుతుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం గమనించండి. సిగ్గులేని ముఖముతో, ముసుగులేని ముఖముతో, ఓకే, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. చూడండి, కనుక మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభువకు ఆత్మచేత ఆ పోలిక ఏమిటిది? ఆ పోలిక ప్రభువు పోలిక, ప్రభువును ప్రతిఫలించే పోలిక. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా అదే మనం చూస్తాం. మనం ఇక ఏమవుదుమో తెలియదు, కానీ ఆ ప్రభువు వచ్చినప్పుడు ఆయన వలె ఆయన స్వరూపాన్ని మన జీవితాల్లో మనం ప్రతిఫలిస్తాం, రిఫ్లెక్ట్ చేస్తాం. ఇది ఎలా జరుగుతుంది? ప్రభువుకు ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు. అంటే పరిశుద్ధాత్మను పొందిన అనుభవం మన జీవితాల్లో ఉంటే, అనుదిన మన జీవితంలో పరిశుద్ధాత్మతో సహవాసం చేసే వరంగా మనం ఉంటే మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. ఆయన మహిమలోనికి మనం మార్చబడతాం, ఆయన మహిమ స్వరూపంలోనికి మార్చబడతాం. ఇది రూపాంతరపు కొండ యొక్క అనుభవం. ఈ రూపాంతరపు కొండ మనం ఎక్కినప్పుడు మన జీవితాలు అలా రూపాంతరత చెందుతాయి. ఎంతమంది ఈ అనుభవంలో మనము ఈ రూపాంతరపు కొండ అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం? ప్రార్థన ద్వారా రూపాంతరం చెందుతాము, మన మనస్సు మారుట ద్వారా రూపాంతరం చెందుతాము, పరిశుద్ధాత్మునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండుట ద్వారా మనము రూపాంతరం చెందుతాం. ఇదే రూపాంతరపు కొండ మీద జరిగినటువంటి మార్పు. ఆ మార్పు మన జీవితాల్లో మనకు ఎప్పుడు వస్తుందనంటే మనము ఈ రూపాంతరపు కొండ ఎక్కిన అనుభవం మనం సంపాదించుకున్నప్పుడు, లేకపోతే రాదు. ఎప్పటికీ దిగజారిన బ్రతుకుల్లో కొండ యొక్క దిగువ భాగంలో లోకం యొక్క ప్రతి పరిస్థితి వైపు ఆశతో ఎదురు చూస్తూ పరుగులెత్తే ఈ జీవితాలకు ఎక్కే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? వీటన్నిటిని అధిగమించి నువ్వు ఎక్కినప్పుడే ఆ మహిమ కలిగినటువంటి ఆ స్థాయిని నువ్వు పొందగలుగుతావు. కనుక ఇది రూపాంతరపు కొండ యొక్క అనుభవం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఉన్నత పర్వతాలు ఎక్కే ఈ అనుభవంలో మనము ఈ అనుభవాలను పొందుకుంటున్నామా? ఎంత క్రయము చెల్లిస్తే ఆ బలం మన మధ్య ఉన్నది? అది ప్రభు శరీరం అని, అది ప్రభు పరిశుద్ధ రక్తమని ఎంచి దానిలో పాలు పొందటానికి మనకు ఆ అర్హత వస్తుంది. ఈ గ్రహింపు లేకుండా, ఈ ఉన్నత పర్వతాలు ఎక్కే అనుభవం లేకుండా, ఆ పర్వత యొక్క శిఖరాల్లో మనం పొందుకునే ఈ అనుభవం లేకుండా ఇవాళ ప్రభు బలలో మనం ఎలా పాలు పొందుతాం? ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం. చివరిగా ఇంకొక పర్వతానుభవం చూసి మనం బలలో పాలు పొందుతాం. దయచేసి గమనించండి. అదే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి చాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు, ఇది ఒలీవల కొండ అనుభవం ఏంటో చూద్దాం. ఒలీవల కొండ అంటంతోనే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద నుంచే ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఒలీవల కొండ నుంచే ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు
ఆయన మళ్ళా వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కూడా మనకు ఉంటుంది. ప్రభువు ఆరోహణం అవటం చేతనే, ప్రభువు మరణము నుంచి పునరుత్థానము చెందుట చేతనే మనకొక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మార్గం ఏర్పడింది. ఆ నిరీక్షణ మార్గం ఏంటంటే ఆ ప్రభువు తిరిగి మరలా ఈ భూమి మీదకి రెండవసారి వస్తాడు అనేటువంటిది. కనుక ఒలీవల కొండ శిఖరం యొక్క అనుభవం మనకి ఏం చెప్తుందనంటే ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చి మనకు తెలియజేస్తూ ఉంది. ఇది క్రైస్తవులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి నిరీక్షణ. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీద తన కార్యము జరిగించిన తర్వాత, తన ప్రజలైన వారిని తన యొక్క శిలువ కార్యం ద్వారా రక్షించిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయి తిరిగి తను ఏర్పాటు చేసుకున్న సంఘమును, తన ప్రజలను మరలా తీసుకొని పోవటానికి ఈ భూమి మీదకు వస్తాడన్న ఆ మంచి నిరీక్షణ ఏదైతే ఉందో అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభు యొక్క రెండో రాకడను గురించి మనకు ఈ ఒలీవల కొండ తెలియజేస్తూ ఉంది. అందుకనే ఆ దేవదూతలు ఒక మాట చదవండి. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభువు ఆ ఒలీవల కొండ నుంచి పరలోకానికి ఆరోహణమైపోతూ ఉంటే శిష్యులందరూ కూడా దిగ్భ్రాంతితో, ఇంతకాలము మమ్మలను నడిపించి పోషించి మమ్మలను బలపరిచిన మా ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు మేము ఈ భూమి మీద దిక్కులేని వారమైనాం అన్నట్టుగా దిగాలు ముఖాలతో వాళ్ళు విచారవదనాలతో చూస్తూ ఉంటే ఆ యొక్క దేవదూతలు ప్రత్యక్షమై వీళ్ళకి చెప్తా ఉన్నారు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకయ్యా దిగాలుగా ఉంటున్నారు? ఏ రీతిగా ప్రభువు ఈ లోకం నుంచి పరలోకానికి ఆరోహణమైపోయినాడో ఆ రీతిగానే దిగివచ్చుట మీరు చూస్తారు. ఇది మనకెంతో నిరీక్షణతో కూడినటువంటి సంతోషదాయకమైన వార్త. ప్రభు రెండోసారి మరలా రాబోతున్నాడు. అందుకని ఆయన ఉండగానే చెప్పాడు కదా, ఈ భూమి మీద ఉండగానే యోహాను 14 మొదటి 2 వచనాల్లో, నేనుండు స్థలములో మీరు ఉండులాగానే నేను మరలా వచ్చి మిమ్మను తీసుకొని వెళతాను. ఇది ఎంత ఆనందాన్ని కలిగించే మాట, ఇదంత సంతోషాన్ని కలిగించే మాట. ఎందుకంటే ఆ ప్రభువు మరలా రెండవసారి ఈ భూమి మీదకు రాబోతున్నాడు, వస్తున్నాడు. ఎందుకంటే ఈ ఒలీవల కొండ మనకు ఒక నిరీక్షణగా నిలబడ్డది. ఆయన రాకడను తెలియజేస్తూ ఉంది. ఆ ప్రభు మరలా అదే ఒలీవల కొండకు వస్తాడట. చూడండి, జకర్యా గ్రంథంలో ఆ మాట చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం గమనించండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఎప్పుడట? ఆయన పాదములుంచగా ఒలీవల కొండ మీద. ప్రభు ఏ ఒలీవల కొండ మీద నుంచి అయితే ప్రభు ఆరోహణమైపోయాడో, మీరు అపొస్తల కార్యాలు 1:12 అదే చూస్తారు. 11:12 అదే ప్రభు తిరిగి మరల ఈ లోకానికి మొట్టమొదటిసారి తన పాదాలు ఒలీవల కొండ మీదనే మోపుతాడట. గమనించండి, ఈ సత్యం తెలుసుకోండి. రెండవ రాకడలో ప్రభు మొదటిసారి ఈ లోకములో భూమి మీద కాలు పెట్టేది ఒలీవల కొండ మీదనే. ఈ సంగతిని నా ముస్లిం స్నేహితుడు చెప్తుంటే నేను విన్నాను. మాకెప్పుడు కూడా నా కొలీగ్స్ కొందరు ముస్లిం స్నేహితులు ఉన్నారు. ఇక నేను ఎప్పుడూ ఆధ్యాత్మికంగా ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాను కనుక ఒక్కోసారి ఈ ఖురాన్ బైబిల్ విషయాలు, ఎందుకంటే వాళ్ళు మనకు చాలా సన్నిహితులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా, చాలా సారూప్యం ఉంటుంది వాళ్ళకి మనకు. ఏమయ్యా మీరు ఎందుకు యేసు ప్రభుని రక్షకునిగా ఎరగరు? ఏంది మిత్రమా ఈ సంగతులు ఏంటి? యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన ద్వారానే పాపాలు క్షమించబడతాయి, మానవాళికి పాప విమోచన ప్రభు ద్వారా తప్పితే మరొకటి లేదని చెప్తా ఉంటే మీరు ఎందుకయ్యా యేసు ప్రభుని ఎరగంటే, లేదు సార్ యేసు ప్రభు ఆయన దైవ కుమారుడు,
మేము ఒప్పుకుంటాం, ఆయన మెస్సియా ఒప్పుకుంటాం, మా ఖురాన్లో రాయబడి ఉంది. మేము ఇంకేది ఒప్పుకుంటామో తెలుసా? యేసు ప్రభు రెండోసారి ఈ లోకానికి మళ్ళా వస్తాడు అన్నాడు. ఎట్లాగా? మా ఖురాన్లో రాయబడింది, ఆయన రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఒలీవల కొండ మీద తన పాదాలు మోపుతాడు అని మా ఖురాన్లో రాసింది సార్. కనుక యేసు ప్రభు ఈ లోకానికి రెండోసారి వస్తాడు అన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట! వాళ్ళు ఇన్ని సత్యాలు ఎరిగి కూడా వాళ్ళ జీవితాల్లో ప్రభువుకు దూరం అయిపోతున్నారు. ఇది నాలో చాలామంది, అనేకులు ఈ రక్షణ పోగొట్టుకుంటున్నారు. అయితే దాని నుంచి ఎరిగినటువంటి వాళ్ళు ఆయనను హత్తుకొని ఆయన కొరకు మరణించటానికైనా సిద్ధపడి ముందుకు పోతుంటున్నారు. కనుక ఒలీవల కొండ అనుభవం ఇది మనకెంతో నిరీక్షణతో కూడినటువంటిది. ప్రభు రెండోసారి వస్తున్నటువంటి ఆ యొక్క మాట మనం అక్కడే ఆ జకర్యా 14:5 కూడా చివరి మాటలో రాయబడింది, దేవుడు ప్రత్యక్షమగుతాడని చూస్తాం మనం. అంటే ఆయన ఒలీవల కొండ మీద పాదములు మోపినప్పుడు, ఆ కొండ రెండుగా చీలినప్పుడు, ఆ మధ్యలో లోయ ఒకటి ఏర్పడినప్పుడు, ఆ కొండల మధ్యలో నుంచి ప్రజలు అనేకులు పారిపోతూ ఉంటున్నప్పుడు తన ప్రజలకు దర్శనమిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మరలా సమకూర్చబడతారు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. కనుక 6 పర్వతాల యొక్క అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 6 పర్వతాల అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడే మనం యోగ్యులం ఆ బలలో పాలు పొందటానికి. ఈ యోగ్యత మనం కలిగి ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించి ఇటువంటి ఆత్మీయమైన అనుభవంలోనికి మనం నడిపించబడటానికి మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మనకు తెలియజేస్తూ వస్తుంటున్నాడు. కనుక మొదటి పర్వతం అనుభవం ఏంటి? కల్వరి పర్వతం యొక్క అనుభవం. అది మనకేం తెలియజేస్తుంది? మన పాపాలు విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది ప్రభుతో మన జీవితాలు సరిచేసుకొని ఒక నూతనమైన తీర్మానం కల్వరి కొండపైన చేసుకొని విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు సాగేది మనకు తెలియజేస్తుంది. రెండవది ఏం తెలియజేస్తుంది? ఆ యొక్క మోరియా పర్వతము అక్కడ మన స్వయానికి సిలువ వేసుకొని మన స్వయాన్ని చంపుకొని ప్రభుతో మన జీవితాన్ని పనవేసుకునేదిగా చేస్తుంది. అంటే మనము స్వయం చిత్తానికి, అబ్రహాం దేన్నైతే ప్రేమించి ఇష్టపడ్డాడో దాన్నే త్యజించడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ప్రేమించేదానిని, మనకిష్టమైన దాన్ని, మన స్వయాన్ని మనం చంపివేసుకొని మన జీవితాల్లో ప్రభువుకు మన సమర్పణ చూపించే వారంగా ఉండాలి. అది చూపిస్తుంది. సీనాయి పర్వతం ఏం చూపిస్తుంది? అది మనం ప్రభువును ఆరాధించే స్థలంగా చూపిస్తుంది. ఈనాడు మన విశ్వాస సంబంధమైన జీవితంలో ఇంకా మనము హృదయమార ఆరాధన చేయలేని స్థితిలో ఉంటే ఆయనను హృదయమార ఆరాధించాలా. ఎందుకంటే అక్కడ ప్రభు మనకిచ్చిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని బట్టి ఒక క్రమము మన జీవితాలకు ఏర్పడింది కనుక మనము రుజువైన మార్గములో, యథార్థ మార్గములో, దేవుని మార్గములో నడుచుకోవటానికి హేతువైంది కనుక అట్టి ప్రభు యొక్క ఆ దివ్యమైన వరాన్ని బట్టి ఈనాడు మనం సీనాయి అనుభవంలో ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఇకపోతే కర్మెల పర్వతం యొక్క అనుభవం ఏంటంటే అక్కడ శత్రువు పైన విజయాన్ని మనం పొందుకొని దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను అగ్నిజ్వాలలుగా మనం వాటిని పొందుకున్నటువంటి వారమై లోకములో జయశీలులుగా మనం ముందుకు సాగి దేవుడే, ఆయనే ఏకైక రక్షకుడని మనము లోకమంతా అంగీకరించేటువంటి సాక్ష్యంతో ముందుకు సాగాలనేది మనకు ఆ యొక్క ఆ కర్మెల పర్వతం తెలియజేస్తూ ఉంది. ఇక రూపాంతరపు కొండ అనుభవం మనము 5వది చూసినప్పుడు ఆ రూపాంతరపు కొండలో మన రూపాలు మార్చబడిన జీవితం అవసరం. ఈ రూపము మార్చబడేది ప్రార్థనా జీవితం ద్వారా రూపాంతరం చెందుతామని, మనసు మారుట ద్వారా రూపాంతరం చెందుతామని, పరిశుద్ధాత్మత అన్యోన్య సహవాసం ద్వారా రూపాంతరం చెందుతామని మనకు ఈ యొక్క రూపాంతర కొండ నేర్పిస్తూ ఉన్నది. చివరగా ఒలీవ కొండ యొక్క అనుభవం ఏంటంటే ప్రభు యొక్క 2వ రాకడ మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మనకెంతో నిరీక్షణ మార్గాన్ని ఏర్పరిచినటువంటి కొండ. ఈ నిరీక్షణలో మనము విశ్వాసంతో ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉంటాం. అట్టి రాకడలో ఆ ప్రభుతో మనం అందరం కలిసి మేఘమండలాల మీద కొనిపోబడబోయే ఆ దృశ్యమైనటువంటి ఆ సంగతిని మనము మన మనసుల్లో ధ్యానం చేస్తున్నప్పుడు మనకెంతో సంతోషము, ఆనందము. ఇటువంటి ఒలీవల కొండ అనుభవంతో
మనము ఉజ్జీవింపబడిన జీవితాలతో ఆ ప్రభు బలలో మనము పాలు